తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన భక్తుడు భావమునందు బాహ్యమునందు ఆ భగవంతుడిని సదా స్మరిస్తుంటాడు. అన్నమాచార్యులు వారు ఆ రీతిలో శ్రీ వెంకటేశ్వరుని తలపు తరంగాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ తాదాత్యంతో తాననుభవించిన దైవికమైన ఆనంద ప్రసాదాన్ని సంకీర్తనలుగా మనకు అందించారు. ఆ సంకీర్తనల రాగాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమము. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ రాణి సదాశివమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ సంగీత నృత్య విభాగ అధ్యక్షులు డాక్టర్ శైలేశ్వరి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయని గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. వేదవేద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేనోళ్ల కీర్తించిన అన్నమయ్య సంకీర్తనలు ఆపాల గోపాలానికి ఇహపరదాయకాలు. శ్రీవారి లీలలను మధుర భక్తితో ఆస్వాదించి ఆ రమణీయ అనుభూతిని శృంగార సంకీర్తనలుగా అన్నమయ్య తీర్చిదిద్దారు. కొలవిలోన మును గోపికలు అని సరస శృంగార సంకీర్తనను ఇప్పుడు అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగంగా యువ గాయని పార్వతి ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. కొలనులోన మును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు. కొలనులోన మును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు. కృష్ణ కృష్ణ కొలనులోన మును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు. కొలనులో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు. పించపుటల కల తురుములు వీడగ తొయ్యలలు. పిరుదులు దాటిన పించపుటల కల తురుములు వీడగ తొయ్యలలు. అరితిని తంబము నందును దాచక మురిపెము కరముల మొక్కిరి నీకు. అరితిని తంబము నందును దాచక మురిపెము కరముల మొక్కిరి నీకు. కొలనులో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు. కొలనులో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు.
భారంబుల కరమూలపు మెరుగులు ముంచెగరు పాలిండ్ల పెను భారంబుల కరమూలపు మెరుగులు ముంచెగరు వేదపు ప్రియముల వెంకటేశ వేదపు ప్రియముల వెంకటేశ నిన్ను మూలకు పిలుచుచు మొక్కిరి నీకు వేదపు ప్రియముల వెంకటేశ నిన్ను మూలకు పిలుచుచు మొక్కిరి నీకు కొలనులో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు కొలనులో నమును గోపికలు మొలక నవ్వులతో మొక్కిరి నీకు అలలు అలలుగా తేలియాడే స్వరతరంగాలతో ఉత్సాహభరితంగా పాడి అందరినీ అలరించావు పార్వతి. రాణి సదాశివమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? శ్రీ అన్నమాచార్యుల వారు రచించినటువంటి శృంగార కీర్తనలో ఇది ఒక ప్రశస్తమైనటువంటి కీర్తన. విశేషించి భాగవతంలో రేపల్లెలో ఉండేటువంటి గోపస్త్రీలకు గోపాంగనలకు వారికి ఒక జ్ఞానబోధ చేయడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ కల్పించినటువంటి ఒక సందర్భం ఇది. ఇది ఒక జానపద గీతంలాగా కనబడుతుంది. అయితే ఇందులో జ్ఞానపదం కూడా ఉన్నది. పల్లవిలో కనుక చూసినట్లయితే మొలక నవ్వులతో మురక్కిరి అని రాగానే శ్రీకృష్ణుడు అంటే ఇష్టము భక్తి కూడా ఉన్నాయి వీరికి. అందుకని మొలక నవ్వులట, నవ్వులు మొలకలు ఎత్తుతూ ఉండగా ఆయనకి మురక్కారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెడితే మురిపెపు కరముల మురక్కిరి నీకు అని మురిపంతో మొక్కారట. ఆ తర్వాత ఆ పరమాత్మ పలుకరించినటువంటి తీరును బట్టి వారు ఉన్నటువంటి పరిస్థితి వారికి తెలిసింది. ఒక్కసారి చేతులతోటి వాళ్ళని వాళ్ళు కప్పుకుంటూ అక్కడి నుంచి ఆ శ్రీ వెంకటేశుని ఆ శ్రీకృష్ణ పరమాత్మని వారు మూలకు పిలిచి మృక్కిరి అనేటువంటిది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పరమపురుషుడు. అదేవిధంగా ఈ గోపాంగనులందరూ కూడా భక్తులలో ఉండేటువంటి ఆ జీవాత్మ స్వరూపాలు కనుక ఇక్కడ అహంకార మమకారాలు అనేటువంటి వాటితో కాదు కప్పుకోవాల్సింది, భక్తితో తమని తాము కప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ కీర్తన మనకు తెలియజెప్తున్నది. ఈ కీర్తనని చాలా అద్భుతంగా జానపద శైలిలో గానం చేసినటువంటి చిరంజీవిని పార్వతి సర్వదా అభినందనీయురాలు. ఆశీస్సులమ్మ. శైలేశ్వరి గారు, ఈ సంకీర్తనలోని సంగీతం గురించి మాకు తెలియచేస్తారా? బ్రహ్మ కడిగిన పాదము ఎంతో ప్రసిద్ధమైనటువంటి సంకీర్తన. ఆ సంకీర్తనతోటి ఆవిష్కరించబడినటువంటి రాగం ముఖారి. సాధారణంగా కర్ణాటక సంగీతంలో ముఖారి రాగాన్ని ఎక్కువగా శోక రసానికి ఆర్ద్రతకి ఉపయోగిస్తారు. కానీ ఇందులో స్వరకర్త యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎంతో ఉత్సాహభరితంగా జానపద రీతిలో ఇంకా ముఖారిలోనే స్వరపరిచినటువంటి వాగ్గేయకారులు కూడా చాలామంది ఉన్నారు అన్నమయ్య సంకీర్తనలని. కానీ ఈ సంకీర్తన ప్రత్యేకతను గమనిస్తే ఇందులో ఒక ఉత్సాహం, అంటే ఆ ముఖారిలో ఉండేటువంటి శోకం కానీ ఆర్ద్రత కానీ మనకు కనిపించదు. ఆ నందవ్రజంలో ఉండేటువంటి గోపికలు ఎంతో ఉత్సాహంగా కృష్ణుని చూస్తున్నామనేటువంటి భావన మనకి ఇందులో గోచరిస్తుంది. అయితే అన్నమయ్య సంకీర్తనలు మనం పరిశీలన చేస్తే చాలా సంకీర్తనలు ఆయనని సమసమాజ వాగ్గేయుడిగా ఆవిష్కరిస్తాయి. ఎందుకంటే ఆయన సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి సరిపడా అటు సాహిత్యపరంగాను ఇటు సంగీతపరంగాను కూడా సంకీర్తనలు చేసి అందుకే ఆయన పదకవితా పితామహుడు అయ్యారు. రాగిరేకుల్లో చూస్తే ఈ సంకీర్తన ముఖారి రాగంలోనే ఉంది. పాడినటువంటి చిరంజీవి కుమారి పార్వతి చక్కగా, అంటే తను కూడా ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తూ పాడింది కాబట్టి సంకీర్తన అంత ఉత్సాహంగా మనందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ధన్యవాదాలమ్మా. పదకవితా పితామహుడైన అన్నమయ్య రచించిన సంకీర్తనలు అటు భగవంతుడిని ఇటు భక్తులను పరవశింపజేసే పదపారిజాతాలు. వేద పురుషుడిని వెన్నదొంగగా, బ్రహ్మతండ్రిని యశోద బిడ్డగా, ఎంతో కమనీయంగా శ్రీ మహావిష్ణువు లీలలను వర్ణించిన ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు అనే చక్కని సంకీర్తనను రాజు ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం.
బాలుడు ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మౌమా ఏ మరులోగానే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మౌమా ఏ మరులోగానే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు పరమ పురుషుడట పశులగా చేనట పరమ పురుషుడట పశులగా చేనట సరవులించిన వీణ సల్గతాయిది పరమ పురుషుడట పశులగా చేనట సరవులించిన వీణ సల్గతాయిది హరియే తనట ముతులందరికీ చేసెనట హరియే తనట ముతులందరికీ చేసెనట 20 మసూదు లేడివోగానే 20 మసూదు లేడివోగానే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మౌమా ఏ మరులోగానే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు బ్రహ్మతండ్రియట యశోదకు బీటడట అల బ్రహ్మతండ్రియట యశోదకు బీటడట కొలదొకరికి చెప్ప కూడునా ఇది అల బ్రహ్మతండ్రియట యశోదకు బీటడట కొలదొకరికి చెప్ప కూడునా ఇది తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచెనట తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచెనట కలదమ్మ తనకెల్తో కరుణోగాని కలదమ్మ తనకెల్తో కరుణోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మౌమా ఏ మరులోగానే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు పరమపురుషునిపై అన్నమయ్య రచించిన ఈ మృదుమధురమైన సంకీర్తనను మృదు గంభీర గానంతో ఆలపించారు రాజు. రాణి సదాశివమూర్తి గారు ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? అత్యద్భుతమైనటువంటి శ్రీ సంకీర్తనాచార్యుల వారైనటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనలు ఇది ఒక ప్రశస్తమైనటువంటి కీర్తన. శృంగార సంకీర్తనం అని దీనికి నామకరణం చేసినప్పటికీ ఇందులో మనకి తాత్వికతే కనబడుతూ ఉన్నటువంటిది. నంద యశోదల యొక్క ఆ గృహంలో యశోదమ్మకి యోగులకు కూడా అలవిగానటువంటి దర్శనాన్ని ప్రతినిత్యము ఇచ్చి ఆమె ఒడిలో బిడ్డడుగా పెరిగాడు శ్రీకృష్ణుడు. అది ఆ తల్లి ధన్యత. అయితే ఇక్కడ విశేషంగా మనం చెప్పదగినటువంటిది ఏమిటంటే
పరమపురుషుడట పశులగాచనట. పురుష శబ్దానికి మగవాడు అనేటువంటి అర్థం కాదు. మనకు లోపల ఉండేటువంటి జీవాత్మలందరూ పురుషులైతే పరమాత్మ ఆయన సమస్త పురుష చైతన్యానికి కూడా మూలభూతుడైనటువంటి వాడు. అటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుడు. ఇక్కడ కూడా పశు శబ్దానికి మనం తీసుకోవాల్సింది కేవలం 4 కాళ్ళ జంతువు అనేటువంటి అర్థం కాదు. జీవులందరూ కూడా పశువులు లాంటి వారు అనేటువంటిది. అలాగే అల బ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట. అజుడైనటువంటి వాడు పరబ్రహ్మ. అదేవిధంగా చతుర్ముఖ బ్రహ్మ కూడా ఆయనకు కుమారుడిగా జన్మించినటువంటి వాడు. అటువంటి వాడు యశోదమ్మ అంటే బిడ్డడుగా ఉన్నాడు అనేటువంటిది. తన భక్తుల పట్ల ఆయనకు ఉండేటువంటి కరుణ వల్ల ఈ విధంగా ఆయన మనకు లభించాడు అని అద్భుతమైనటువంటి భావిస్తూ ఉంటేనే భక్తి ప్రపత్తులు కలిగేటువంటి చక్కని కీర్తన ఇది. ఓం నమో వెంకటేశాయ. శైలేశ్వరి గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? ఈ సంకీర్తనని స్వరపరిచిన వారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. వీరు తెలుగువారందరూ గర్వించదగినటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసులు. వీరు ఈ సంకీర్తనని భుజంగిణి అనేటువంటి రాగంలో స్వరపరిచారు. ఈ భుజంగిణి అనేటువంటి రాగము చక్రవాకం యొక్క జన్యం. అంటే మనకి సాహిత్యానికి తగ్గిన సంగీతాన్ని కూర్చడం కూడా ఒక స్వరకర్త యొక్క బాధ్యత. ఈ రాగంలో కరుణ, ఆర్ద్రత, భక్తి, తద్వారా ఆత్మనివేదన అనేటువంటి అంశాలు మనకి స్ఫురిస్తాయి ఈ సంకీర్తనను విన్నప్పుడు. జగమంతా తానే అయినటువంటి ఆ పరబ్రహ్మ రూపాన్ని బాలునిగా అన్నమయ్య వర్ణించినటువంటి ఈ తీరు సాహిత్యపరంగా ఎంత బాగుందో, సంగీతపరంగా నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి ఈ సంకీర్తన చాలా అద్భుతంగా ఉంది. రాజుగారి గొంతులో ఆ సంగతులన్నీ చక్కగా పలికించారు. అద్భుతంగా ఈ కీర్తనని పాడారు. నమస్కారం. కలియుగంలో పరమాత్మని దరిచేరే అత్యంత సులభ సాధనం భక్తి సంగీతం. మానవ జన్మకు పరమార్థమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించే అమోఘమైన ఆధ్యాత్మిక సంపదను అన్నమయ్య లోకానికి ప్రసాదించారు. అన్నమయ్య సంకీర్తన భాండాగారం నుండి మరో ఆణిముత్యమైన విధి నిషేధములకు వెరవగ పనిలేదు అంటూ పరమధర్మాన్ని ఎలుగెత్తి చాటే ఈ అన్నమయ్య సంకీర్తనను యువగాయిని నాగచంద్రలేఖ ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. మధుసూదన మధుసూదన
మధుసూదన అంటూ కొండంత ఆర్తితో అత్యంత మధురంగా ఆలపించావు నాగచంద్రలేఖ. ధన్యవాదాలు. రాణి సదాశివమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ మాటల్లో తెలియచేస్తారా? పదకవితా పితామహుడైనటువంటి అన్నమయ్య మనస్సు నుంచి ఉద్భవించినటువంటి ఎన్నో మధురమైన సంకీర్తనలలో ఒక అరుదైనటువంటి కీర్తన ఇది. ఇప్పుడే చెప్పినటువంటి విధంగా మనకు మధుసూదన అని ఆ సాకితో ప్రారంభించినప్పుడే అద్భుతమైనటువంటి ఒక భావన, అది మనోనేత్రంతో దర్శించినటువంటి ఆ గాయని నాగచంద్రలేఖ. ఆమె నిజంగా అభినందనీయురాలు. సాధారణంగా మనకి భగవద్గీత ఇతర గ్రంథాలలో మనకు కనబడేటువంటిది ఏంటంటే ఆ పరమాత్మను చేరుకోవడానికి అనేక మార్గాలు చెప్పారు. ధర్మాచరణం వల్ల కానీ, జ్ఞానాన్ని సాధించడం వల్ల కానీ, ఇలా అనేక రకాలుగా మనం పరమాత్మని చేరుకోవచ్చు అని. అయితే ఇక్కడ విధి నిషేధములు అనేటువంటివి రెండు ముఖ్యంగా చెప్పారు మనకి. విధులంటే బాల్యంలో ఇలా ఉండాలి, యవ్వనంలో ఇలా ఉండాలి, మధ్య వయస్సులో ఇలా ఉండాలి, ముసలితనంలో ఇలా ఉండాలి అనేటువంటి ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి. అదేవిధంగా ఆయా దశల్లో చేయకూడని పనులు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం మనం. కానీ ఇవన్నీ అక్కర్లేదు. మనకి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనకి భక్త్యాతుష్యతి కేవలం నచగుణై భక్తిప్రియో మాధవ అని మనకు శాస్త్రాల్లో భాగవతాదుల్లో చెప్పబడినటువంటి విధంగా భక్తి అనేటువంటిది ఒక్కటి ఉంటే చాలట. అందుకని మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని కూడా చెప్పారు. అంటే మోక్షాన్ని పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా భక్తి అనేటువంటిది ఒక్కటి ఉంటే చాలట, మిగిలినవి ఏవి అక్కర్లేదన్నారు. అందుకని ఇన్నిట శ్రీ వెంకటేశ నీ దాసుడై ఉన్న విచారాలను ఒదుగునేలా అని మనకు చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్య మామైకం శరణం వ్రజ అని. కాబట్టి అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను కనుక నువ్వు శరణు వేడినట్లయితే నేను నిన్ను ఉద్ధరిస్తాను అనేటువంటి ఆ భగవంతుని యొక్క ఆ వాక్యం ఏదైతే ఉన్నదో అది మనం ఇక్కడ గమనించదగినటువంటిది. అందుకని భక్తి ఉంటే చాలు అన్నీ వస్తాయి అనేటువంటి ఈ కీర్తన అంత చక్కగా గానం చేసినటువంటి ఈ గాయని నాగచంద్రలేఖ సర్వదా కూడా అభినందనీయురాలు. ధన్యవాదాలండి. శైలేశ్వరి గారు, నాగచంద్రలేఖ పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? తన మనోనేత్రంతో ఆ ఏడుకొండల వారిని తను దర్శించి మనందరికీ దర్శింపజేసింది చిరంజీవి నాగచంద్రలేఖ. ఈ అమ్మాయికి చక్కటి భవిష్యత్తుని ప్రసాదించాలని ఆ ఏడుకొండల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంకీర్తనని స్వరపరిచిన వారు సాయి మధుకర్ గారు. మనకి కర్ణాటక సంగీతంలో ఎన్నో వేల రాగాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రంజకమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటి ప్రతిమధ్యమ రాగాల్లో ఒకటి షణ్ముఖ ప్రియ రాగం. ఆ రాగంలో ఈ సంకీర్తనను వారు స్వరపరిచారు. ఈ షణ్ముఖ ప్రియ యొక్క విశిష్టత ఏంటంటే ఈ రాగము అన్ని రకాలైనటువంటి పద్ధతులకి అనువైనటువంటి రాగం. అంటే అటు కర్ణాటక సంగీతంలో ప్యూర్ క్లాసికల్కి కూడా సూట్ అవుతుంది, ఇటు భజన సంప్రదాయానికి, తర్వాత ఫోక్ మ్యూజిక్కి, తర్వాత భక్తి సంగీతానికి, అన్ని లలిత గీతాలకి ఎంతో చక్కగా సరిపోతుంది ఈ రాగం. ఇటువంటి రాగాన్ని ఎన్నుకొని సంకీర్తన యొక్క సాహిత్యానికి చాలా చక్కని వన్నె తీసుకొచ్చారు మధుకర్ గారు. వారు కూడా అభినందనీయులు. ఈ కీర్తనలో ఏంటంటే మనకి కేవలం భక్తే కాకుండా మధురమైనటువంటి ఆర్ద్రత, ఆ భగవంతుని చేరుకోవాలనేటువంటి తపన కూడా ఆ సంగతుల ద్వారా మనకు అందించారు వారు. ఈ సంకీర్తనని ఇంత అందంగా మధురంగా ఆలపించి మనకి అందించినటువంటి చిరంజీవి నాగచంద్రలేఖ అభినందనీయురాలు. ధన్యవాదాలండి. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాణి సదాశివమూర్తి గారికి మా ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ శైలేశ్వరి గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు సంగీత సహకారం అందించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ తిరు వెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.